ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లోని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, వాటి యొక్క ప్రాముఖ్యత, మరి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రామర్ అండ్ ఎస్పెషల్లీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏ విధంగా అడిగే అవకాశాలు ఉన్నాయి, వాటిని ఎట్లా నేర్చుకోవాలి అనేది తెలుసుకుందాం మనం. సో ఈ గ్రామర్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, సెంటెన్స్ టైప్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఈరోజు మనము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లోని ముఖ్యమైన 3 సబ్ టైప్స్ని తెలుసుకుందాం. ఒకటి సింపుల్ సెంటెన్స్, రెండోది కాంప్లెక్స్ సెంటెన్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్స్. అయితే ఈ సెంటెన్సెస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ సెంటెన్సెస్, వై దీస్ టాపిక్స్ ఆర్ టెస్టెడ్, ఎందుకు టెస్ట్ చేస్తున్నారు, ఎందుకు నేర్చుకోవాలి, దీన్ని నేర్చుకోవడంతో మనకు ఎగ్జామ్ వరకే దాని ఉపయోగం ఉందా లేదా ఎగ్జామ్ తర్వాత కూడా ఉపయోగం ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి మనం. ఉంటుంది, ఎందుకంటే యాజ్ అన్ ఆఫీసర్ టుమారో ఇన్ ఎనీ ఆఫీస్ వీ నీడ్ టు డ్రాఫ్ట్, వీ నీడ్ టు ఎడిట్, వీ నీడ్ టు మాడిఫై. అంటే ఒక అధికారిగా, గవర్నమెంట్ అధికారిగా ఉన్నప్పుడు రకరకాల డ్రాఫ్ట్స్ కొత్తవి తయారు చేయాల్సి వస్తుంది, అంటే రాయాల్సి వస్తుంది. అవి డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి ఉంటాయి, అది సైన్స్ కావచ్చు, ఇంక వేరే కావచ్చు. దెన్ వేరే వాళ్ళు రాసినవి ఎడిట్ చేయాల్సి రావచ్చు. వేరే వాళ్ళు డ్రాఫ్ట్ తయారు చేస్తే మనం కరెక్షన్స్ చేయాలి, మార్పులు చేయాలంటే మనకు కొద్దిగా ఈ గ్రామర్ మీద పట్టు ఉండాలి. థర్డ్ థింగ్, తర్వాత కాలంలో ఆఫ్టర్ జాయినింగ్ ద సర్వీస్ మరి ఇదంతా ఉపయోగపడుతుందా అంటే ఎస్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ బీ యూస్ఫుల్. ఈ 3 తెలిస్తే మనకు కొద్దిగా ఫోకస్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ చాలామందికి ఈ ఫియర్ ఉండొచ్చు, ఇవన్నీ ఎన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నా కూడా మళ్ళీ ఇబ్బందులు వస్తున్నాయి అని అంటారు. అంటే మేబీ వెన్ వీఆర్ లెర్నింగ్ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఇట్. అంటే దీంతో ఎంతవరకు కొద్ది లిమిటెడే అవసరం ఉన్నట్టుంది అన్నట్టు భావనతోనే ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అది తర్వాత కాలంలో అని నేర్చుకున్న టైంలో కానీ ఇబ్బందులు వస్తుంది. సో దిస్ ఇస్ వీ మస్ట్ బి వెరీ క్లియర్. అంటే ఇది ఏంటి, వాట్ ఆర్ దీస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఏ విధంగా పనికొస్తుంది అనేది, అంటే బ్రాడర్ వ్యూ ఉంటే దెన్ ట్యాక్లింగ్ ఎనీ ఎగ్జామినేషన్ విల్ బికమ్ ఈజియర్. సో ఈ ఎగ్జామినేషన్ టెన్షన్ ఉండొచ్చు, చాలామందికి ఉంటుంది కూడా న్యాచురలీ. సో ఈ 3 అండ్ లాంగ్ రన్లో ఇట్ వుడ్ బి యూస్ఫుల్. లాంగ్ రన్ ద సెన్స్ మనము సర్వీస్లో ఒక హయ్యర్ లెవెల్స్కి వెళ్తూనే ఉంటాం. సో వీ వుడ్ బి డీలింగ్ విత్ లాట్స్ ఆఫ్ మటీరియల్, లాట్స్ ఆఫ్ డ్రాఫ్ట్స్, లాట్స్ ఆఫ్ రిటర్న్ మటీరియల్, లాట్స్ ఆఫ్ కరెక్షన్స్, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ అబౌట్ గ్రామర్ ఇస్, ఇది గ్రామర్ విల్ హెల్ప్ ఇన్ రిటర్న్ డాక్యుమెంట్. రిటర్న్ డాక్యుమెంట్లో ఎటువంటి మిస్టేక్స్ ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే దట్ విల్ బికమ్ ఎ రికార్డ్ దట్ విల్ బి యూజ్డ్ బై మెనీ పీపుల్. కాబట్టి అందులో ఉండడానికి వీల్లేదు. కాబట్టి వీ నీడ్ టు ఫోకస్ ఆన్ గ్రామర్ వెరీ కేర్ఫుల్లీ. సో స్లో అండ్ స్టడీ ప్రాసెస్ ఈజ్ బెటర్. టెన్షన్ ఏం లేదు, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ కమాండ్ తెచ్చుకోవాలి, కంట్రోల్ తెచ్చుకోవాలి ఆ సబ్జెక్ట్ మీద. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్ us discuss these types of sentences and then discuss its importance also. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను అనుకున్నట్టుగా 3 టైప్స్ ఉన్నాయి, సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. ఇవి స్కూల్ లెవెల్లోనే డిస్కస్ చేస్తూనే ఉన్నాం, టీచింగ్ జరుగుతూనే ఉంది. బట్ స్టిల్ ఎట్ వన్ టైమ్ ఆర్ ద అదర్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ దీస్ గ్రామాటికల్ ఎలిమెంట్స్. సో సింపుల్ సెంటెన్స్ అంటే యాజ్ ద వెరీ టైటిల్ సేస్, ఇది సింపుల్. ఎట్లా సింపుల్? ఫైన్, లెట్ us look at the definition of this. It has only one clause which is independent. అంటే ఈ సింపుల్ సెంటెన్స్ ఏంటి, అందులో ఒకటే క్లాజ్ ఉంటుంది అండ్ అది ఇండిపెండెంట్, దానికి ఇంకొక క్లాజ్ అవసరం లేదు, దానికి అదే సెల్ఫ్ డిపెండెంట్. అండ్ ఇప్పుడు ఇది అర్థం కావాలంటే మళ్ళీ వాట్ డూ యూ మీన్ బై క్లాజ్ అని మనకు కొంతమందికి డౌట్ రావచ్చు. వాట్ ఈస్ క్లాజ్? దీని కొరకు ఒక చిన్న యాక్టివిటీ. ఏం యాక్టివిటీ అంటే, లెటర్ ఏ వీ హ్యావ్, వర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్, ఎనీ వర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్, ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్,
దెన్ క్లాజ్ వస్తుంది. ఇక్కడే ప్రాబ్లం అందరికీ. క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ ఫ్రేజెస్. సో క్లాజ్లో చాలా టైప్స్ ఉన్నాయి మళ్ళీ, డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ అని. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే అదొకటే సరిపోతుంది, అదే మన సింపుల్ సెంటెన్స్. డిపెండెంట్ క్లాజ్ అంటే అది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే, గ్రూప్ ఆఫ్ ఫ్రేజెసే, కానీ అది కంప్లీట్ సెన్స్ ఇవ్వదు, దానికి ఇంకొక క్లాజ్ కావాలి. అది సెకండ్ కేటగిరీ. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆఫ్ ద వెరీ డెఫినేషన్ ఆఫ్ సింపుల్ సెంటెన్స్. అదేంటిది? ఇట్ హ్యాస్, దట్ మీన్స్ సింపుల్ సెంటెన్స్ హ్యాస్ ఓన్లీ వన్ క్లాజ్ విచ్ ఈజ్ ఇండిపెండెంట్. ఇంకో కొద్దిగా టెక్నికల్ డెఫినేషన్ కూడా ఉంది, లెట్ us జస్ట్ క్విక్లీ లుక్ ఎట్ ఇట్. ఇట్ మే హ్యావ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ లైక్ ప్రెజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్, టు ఇన్ఫినిటివ్, జెరంట్, బట్ హ్యాస్ ఓన్లీ వన్ ఫైనైట్ వర్బ్. ఇది ఒక డెఫినేషన్. అంటే దీంట్లో ఏమున్నాయి? దాంట్లో ఉండే అవకాశాలు ఏమున్నాయి? నాన్ ఫైనైట్ వర్బ్స్, ఎండ్ కానటువంటి వర్బ్స్ ఉండే అవకాశం ఉంది అందులో. ఎట్లాంటివి? ప్రెజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్. ఈ వర్బ్ ఫామ్స్ మనకు తెలుసు, లేకపోతే కూడా మన డిఫరెంట్ మటీరియల్స్లో ఉంటాయి వర్బ్ టైప్స్. V1, V2, V3 కూడా అంటాం జనరల్ ఇంగ్లీష్లో. V1 అంటే ప్రెజెంట్ పార్టిసిపల్, V2 అంటే పాస్ట్ పార్టిసిపల్, రైట్, పాస్ట్ టెన్స్, దెన్ పాస్ట్ పార్టిసిపల్, V1, V2 ఇట్లా 3 ఉన్నాయి. సో ఈ లిస్ట్ మన దగ్గర ఉండాలి గ్రామర్ ఎప్పుడు డీల్ చేసినా కూడా. సో యూ విల్ గెట్ ఇట్. టు ఇన్ఫినిటివ్, టూతో వచ్చి ఐ వాంట్ టు ఫినిష్ దిస్ సిలబస్ బై ద ఎండ్ ఆఫ్ అక్టోబర్, ఈ టూ అని వచ్చిన ఫ్రేజ్ది టు ఇన్ఫినిటివ్. జెరండ్ అంటే ఐఎన్జీ ఉన్నటువంటి వర్డ్ విచ్ మే నాట్ టాక్ అబౌట్ కంటిన్యూస్ యాక్షన్. ఐఎన్జీ ఉంటే మనకు జనరల్ నాలెడ్జ్లో ఏంటి? ఐఎమ్ స్పీకింగ్. ఇక్కడ స్పీకింగ్లో ఐఎన్జీ ఉంది అంటే ఇక్కడ జరుగుతుంది యాక్షన్. ఈ జెరండ్లో ఐఎన్జీ ఉంటుంది, బట్ ఇట్ విల్ నాట్ డినోట్ కంటిన్యూస్ యాక్షన్, బట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ డిఫరెంట్ మీనింగ్. వాటిని జెరండ్స్ అంటాం. సో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇట్ ఆల్సో విల్ హ్యావ్ ఒక ఫైనైట్ వర్బ్, అంటే యాక్షన్ ఎండ్ అయిన వర్బ్ కూడా ఉంటుంది. ఇవి పక్కన పెడదాం. బేసికల్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సింపుల్ సెంటెన్స్ మీన్స్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ క్లాజ్ విచ్ ఈజ్ ఇండిపెండెంట్. దానికి ఇంకో వేరే సపోర్టింగ్ క్లాజ్ అవసరం లేదు, అదే సింపుల్ సెంటెన్స్. లెట్స్ లుక్ ఎట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ టాపిక్. ఒకటి ఉంది, వెజిటబుల్ సలాడ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఈ మధ్యకాలంలో హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి అందరికీ. సో చాలామంది సజెస్ట్ చేస్తున్న దాంట్లో ఒకటి హెల్త్ పాయింట్లో వెజిటబుల్ సలాడ్ ఈజ్ గుడ్, అంతే. ఇక్కడ ఇంకేం అడిషన్ అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి మొత్తం సెంటెన్స్ మీనింగ్ ఇస్తుంది మనకు. ఏంటి? వాట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్? వెజిటబుల్ సలాడ్, ఫైన్, దట్ సింపుల్ సరే. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఐ రిజిస్టర్డ్ ఫర్ ద కాన్ఫరెన్స్, అంటే రేపు జరగబోయే కాన్ఫరెన్స్లో, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో నా పేరుని నమోదు చేసుకున్నాను, అంతే. ఇంకా అక్కడ ఏం అవసరం లేదు. ఏం చెప్తున్నాను? ఒక కాన్ఫరెన్స్కి నా పేరు నమోదు చేసుకున్నాను, అయిపోయింది, ఫినిష్. థర్డ్ ఎగ్జాంపుల్ ఇస్, షీ హ్యాడ్ అ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫర్ ద సక్సెస్. సో తన దగ్గర చాలా పర్ఫెక్ట్ స్ట్రాటజీ, సక్సెస్ అంటే ఎగ్జామ్లో పాస్ కావడానికి సరిపడా ఒక స్ట్రాటజీ, ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంది, అంతే. దెన్ అనదర్ వన్, హీ గాట్ అర్జున అవార్డ్ ఇన్ 2016. ఫలానా మనిషికి అర్జున అవార్డు వచ్చింది 2016లో. ఇవన్నీ సింపుల్ సెంటెన్స్, మనకు అర్థమవుతుంది, నో ప్రాబ్లం. అండ్ దెన్ ఇక్కడ ఇంకో వన్ మోర్ పాయింట్ ఇస్, మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ డిఫికల్టీ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ట్రై టు మేక్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ బై టేకింగ్ దీస్ సెంటెన్సెస్. ఇవి ఏవైతే డిస్కస్ చేస్తున్నామో వాటిని సొంతగా కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తూ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రామర్తో ప్రాబ్లం ఏంటంటే, విన్నప్పుడు ఇది నాకు తెలుసు లేదా అర్థమైపోయింది అనుకుంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద అప్లికేషన్ ఆఫ్ వాట్ ఎవర్ వీ లర్న్డ్ ఇన్ అ పర్టిక్యులర్ సిచ్యువేషన్, వెదర్ ఇట్ ఇస్ ఎగ్జామినేషన్ ఆర్ ద యూసేజ్, అక్కడ మళ్ళీ కొద్దిగా నర్వస్నెస్తో కానీ టెన్షన్తో కానీ మనము ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. కాబట్టి ఇట్ నీడ్స్, లైక్ మ్యాథమెటిక్స్, grammar, English grammar also needs a regular continuous practice. There is no shortcut for success in English. There is only one cut, which is a long cut, that is a practicing activity. Then few points to keep it in mind. అంటే ఇక్కడ సింపుల్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్కి జనరల్గా గుర్తుపట్టడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నేర్చుకున్నప్పుడు కొన్ని ఎగ్జామ్స్లో సెంటెన్స్ ఇచ్చి ఐడెంటిఫై చేయమని కూడా అడగొచ్చు, లేదా వాటిని కన్వర్షన్ చేసి ఇది రైట్ కన్వర్షనా లేదా అడగొచ్చు. కాబట్టి కొన్ని రూల్స్ టు ఐడెంటిఫై. సింపుల్ ఉంది ఎట్లా, సో ఇట్ మే హ్యావ్ ద ఎక్స్ప్రెషన్ అ ఫ్రేజ్ ఇన్ స్పైట్ ఆఫ్ అని. రెండోది
అందులో ఓవింగ్ టు ఆర్ డ్యూ టు అని, మూడోది బిసైడ్స్ ఆర్ ఇన్ అడిషన్ టు అని, నాలుగోది హ్యావింగ్ ప్లస్ V3 అని, ఇంకోటి సో యాజ్. వీటితో కొన్ని ఉంటాయి. వీల్ హ్యావ్ ఎగ్జాంపుల్స్, విల్ డిస్కస్ ఎగ్జాంపుల్స్ ఫర్ దాట్. అట్లానే సెకండ్ టాపిక్ కాంప్లెక్స్ సెంటెన్స్ మేజర్గా ఎట్లా గుర్తుపట్టవచ్చు అంటే దే విల్ హ్యావ్ ఆల్దో కానీ దో కానీ ఆ సెంటెన్స్లో ఉంటుంది, యాజ్ ఆర్ సిన్స్ ఉంటుంది ఆ సెంటెన్స్లో, వెన్ అని ఉంటుంది ఆ సెంటెన్స్లో. ఇవి మిక్స్ చేస్తుంది. విల్ డిస్కస్ ద డెఫినేషన్ ఆఫ్ కాంప్లెక్స్ సెంటెన్స్ లేటర్. అండ్ బికాజ్ ఉంటుంది ఆ సెంటెన్స్లో, యాజ్ సూన్ యాజ్, ఇఫ్ ఆర్ అన్లెస్. సో ఈ కాంపౌండ్ సెంటెన్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇట్ విల్ హ్యావ్ బట్ ఆర్ యెట్, సో ఆర్ దేర్ ఫోర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అండ్ ఎట్ వన్స్, సో ఆర్ ఎల్స్. ఇవి ఉన్నాయి కొద్దిగా. అండ్ ఇంకొక సిన్సియర్ అపీల్ ఏంటంటే వీటిని తీసుకుని మీకు మీరుగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేయడం నేర్చుకోండి. అప్పుడే తెలుస్తుంది మనం చేయగలుగుతున్న వల్ల అర్థం చేసుకున్నామా లేదా. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద డెఫినేషన్ యూ ప్లీజ్ మేక్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ ఐటమ్ ఇన్ దిస్ బాక్స్. చేయగలము, బట్ బికాస్ దెర్ ఈస్ నో ఫోర్స్, దెర్ ఈస్ నో నెసెసిటీ, సో వీ జనరలీ డోంట్ ప్రాక్టీస్. దెన్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద సింపుల్ సెంటెన్స్. ఒక ఎగ్జాంపుల్ ఇన్ స్పైట్ ఆఫ్ ఉంది. వీ డ్రోవ్ బ్యాక్ సేఫ్లీ టు హైదరాబాద్ ఇన్ స్పైట్ ఆఫ్ ద హెవీ రెయిన్ ఒకటి ఉంది. అండ్ రెండోది అంటే హెవీ రెయిన్ ఉన్నా కూడా మళ్ళీ హైదరాబాద్కి చాలా సేఫ్గా డ్రైవ్ చేసుకొని వచ్చాము. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ద సన్ ఆఫ్ ఎ పొలిటీషియన్ హీ వర్క్డ్ సిన్సియర్లీ. అంటే ఆయన పెద్ద పొలిటీషియన్ కొడుకు అయినప్పటికీ చాలా సిన్సియర్గానే పనిచేస్తూ ఆయన డే టు డే లైఫ్ని లీడ్ చేసినాడు. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాక్టీసింగ్ రన్నింగ్ హీ కుడ్ నాట్ గెట్ సెలెక్టెడ్ ఫర్ ద సబ్ ఇన్స్పెక్టర్. రన్నింగ్ బాగా ముందుగానే ప్రాక్టీస్ చేసినా కూడా సెలెక్ట్ కాలేకపోయాడని. అట్లానే డ్యూ టు ఆర్ ఓయింగ్ టు, దీని మీనింగ్స్ కొద్దిగా తెలియాలి, మనకు తెలుసు మనకు, బట్ బికాజ్ వీ డు నాట్ ప్రాక్టీస్, వీ డు నాట్ రీడ్ రెగ్యులర్లీ, వీ డు నాట్ రైట్ రెగ్యులర్లీ, వీ గెట్ డౌట్స్, కన్ఫ్యూజన్స్ యాజ్ ఫార్ యాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ కన్సర్న్డ్. ఇవి తెలుసు మనకు. రెగ్యులర్ మైండ్ ట్రైనింగ్, రెగ్యులర్ ట్రైనింగ్ అది అవసరం. సో లెట్ us look at few examples. డ్యూ టు ఉంది అంటే దాని కారణంగా అని. డ్యూ టు దేర్ ఫినాన్షియల్ క్రంచ్ ద పేరెంట్స్ జాయిన్ దేర్ కిడ్స్ ఇన్ ఏ లోకల్ స్కూల్. కొద్దిగా వాళ్ళకి ఫినాన్షియల్గా బాగాలేదు కాబట్టి ఏదో కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయలేకపోగా వాళ్ళు అక్కడ ఇంటికి దగ్గరలో ఉన్న చిన్నపాటి స్కూల్లో జాయిన్ చేశారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ దేర్ ఫినాన్షియల్ క్రంచ్, డ్యూ టు దేర్ ఫినాన్షియల్ క్రంచ్. అండ్ ఓయింగ్ అనేది ఉంది. ఓయింగ్ అంటే టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ, దాని బాధ్యత వహించడం అని అనొచ్చు తెలుగులో. సో ఓయింగ్ టు హిజ్ మిస్టేక్ హీ రెండర్డ్ హిజ్ రెసిగ్నేషన్. ఆయన మిస్టేక్ని ఆయన యాక్సెప్ట్ చేసి బాధ్యత వహిస్తూ ఆయన రెసిగ్నేషన్ ఇచ్చేశాడని. అండ్ డాష్ టు ద రెస్పాన్సిబిలిటీ యాజ్ అ రైల్వే మినిస్టర్ హీ టెండర్డ్ రెసిగ్నేషన్ టు ద ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఈ డాష్ దగ్గర డ్యూ టు ఫిట్ అవుతుందా, ఓయింగ్ టు ఫిట్ అవుతుందా అని మనం కొద్దిగా జాగ్రత్త ఆలోచించి అక్కడ ఫిక్స్ చేయాలి. టు ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి మనం ఓన్లీ ఒక ఫస్ట్ వర్డ్ ఒకటి తీసుకోవాలి. ఇక్కడ డ్యూ టు ద రెస్పాన్సిబిలిటీ అంటే అది ఫిట్ కావట్లేదు, బికాజ్ వీ హ్యావ్ అనదర్. ఓయింగ్ టు ద రెస్పాన్సిబిలిటీ అంటే ఆ బాధ్యత వహిస్తున్నాడు అక్కడ. డ్యూ టు ద కామన్ వర్డ్, ఇక్కడ కొద్ది స్లైట్ వేరియేషన్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇది గమనించి మనం సొంత వాక్యాలు తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 సెంటెన్స్లు ఇచ్చాను. సో యూ ట్రై టు మేక్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. దెన్ ఇంకొక ఎగ్జాంపుల్, డాష్ ద షార్టేజ్ ఆఫ్ ద మటీరియల్ ద మర్చెంట్స్ ఇంక్రీస్డ్ ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్. ఇక్కడ డ్యూ టు ఫిట్ అవుతుందా, ఓయింగ్ టు ఫిట్ అవుతుందా అని చిన్న యాక్టివిటీ, చిన్న టాస్క్ ఇది. రాదర్ దాన్ డైరెక్ట్లీ డిస్కసింగ్ ద ఎగ్జాంపుల్, నేనేమనుకుంటున్నానంటే ఇట్లాంటి యాక్టివిటీ చేస్తే మనకు కొద్దిగా గుర్తుంటుంది అని. సో ఇప్పుడు డ్యూ టు ద షార్టేజ్ ఆఫ్ ద మటీరియలా, ఓయింగ్ టు ద షార్టేజ్ ఆఫ్ ద మటీరియలా అంటే ఇక్కడ షార్టేజ్ ఆఫ్ ద మటీరియల్ అన్నాడు అంటే ఆ కారణంగా. సో డ్యూ టు ఫిక్స్ అవుతుంది ఇక్కడ. డ్యూ టు ద షార్టేజ్ ఆఫ్ ద మటీరియల్ ద మర్చెంట్స్ ఇంక్రీజ్ ద ప్రైజ్ ఆఫ్ ద గూడ్స్ అంటే ఆ గూడ్స్ ఏవైతే షార్టేజ్ ఉన్నాయి కాబట్టి వాటిని ఆ వ్యాపారస్తులందరూ రేట్ పెంచేసినారు. జనరల్గా జరుగుతుంటుంది మార్కెట్లో. దెన్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం.
డాష్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ మెనీ రిటర్న్డ్ సబ్సిడీ ఆన్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన ప్రైమ్ మినిస్టర్ గారి కాల్ ప్రకారంగా ఎవరికైతే ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ అవసరం లేదో వాళ్ళు సరెండర్ చేస్తే దాన్ని పేదవాళ్ళ డిఫరెంట్ ప్రోగ్రామ్ కోసం వాడతామన్నందుకు చాలామంది రియాక్ట్ అయ్యి సరెండర్ చేశారు. సో ఇక్కడ మనం డ్యూ టు ఫిక్స్ అవుతుందా లేదా ఓయింగ్ టు ఫిక్స్ అవుతుందా అనేది కొద్దిగా ఆలోచించాలి. ఇక్కడ డ్యూ టు ద సోషల్ రెస్పాన్సిబిలిటీయా లేదా ఓయింగ్ టు ద డ్యూ టు ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ కాదు ఇక్కడ, అంటే అప్రాప్రియేట్ అవ్వట్లేదు. ఎందుకంటే వీ హ్యావ్ అనదర్ ఎక్స్ప్రెషన్ ఓయింగ్ టు ద సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఆయన బలవంతం పెట్టలేదు, మీరు బాధ్యత అనుకుంటే సరెండర్ చేయండి అన్నాడు, ఫోర్స్ చేయలేదు. కాబట్టి ఓయింగ్ టు ద సోషల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సోషల్ పర్సన్, యాజ్ అ పర్సన్ హ్యావింగ్ కన్సర్న్ ఆన్ పువర్ పీపుల్, నాకు ఇది అవసరం లేదు, సో ఐఆమ్ సరెండరింగ్ అన్నట్టుగా ఇక్కడ మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇది సో ఈ కొద్ది పాయింట్స్ అర్థం చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చేయండి. చేస్తే ఏమవుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ అంటే ఐ మీన్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అనే టెస్ట్ చేస్తున్నప్పుడు అది ఎందుకు టెస్ట్ చేస్తున్నారో మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఎందుకు ఎట్ హయ్యర్ లెవెల్, ఎట్ అఫీషియల్ లెవెల్ డ్రాఫ్టింగ్ ప్లేస్ క్రూషియల్ రోల్. డ్రాఫ్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో అఫీషియల్ డాక్యుమెంటేషన్ మీరు అబ్జర్వ్ చేయండి, అఫీషియల్ డాక్యుమెంటేషన్లో ఎప్పుడు మిస్టేక్స్ ఉండవు, రైట్, ఉండకూడదు. ఎందుకంటే దట్ సర్వ్స్ మెనీ పీపుల్ అండ్ అందులో మిస్టేక్స్ ఉంటే పీపుల్ కెన్ గో టు ద కోర్ట్ ఆఫ్ లా ఆల్సో అండ్ దట్ మే బికమ్ అ డిబాకల్, అంటే ఒక పాలసీకి కానీ గవర్నమెంట్కి కానీ ఇబ్బంది. కాబట్టి ఈ గ్రామర్ మీద పట్టు అవసరం అనేది గమనించాలి. ఎందుకు అవసరం అంటే ఒక అధికారియే ఈ డ్రాఫ్టింగ్ చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఎగ్జాంపుల్స్ రాయండి, రాసి అండ్ గెట్ ఇట్ చెక్డ్ విత్ అన్ ఎక్స్పర్ట్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ హూ ఈజ్ అవైలబుల్ టు యూ. మీకు దగ్గరలో ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తోని అవి చెక్ చేసుకుంటూ ఉండాలి. దెన్ అట్లనే బిసైడ్స్ ఉంది ఆర్ ఇన్ అడిషన్ టు ఉంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ, ఇన్ అడిషన్ టు ద కన్స్ట్రక్షన్ బిజినెస్ షీ స్టార్టెడ్ హెల్దీ ఫుడ్స్ బిజినెస్. అంటే ఇన్ అడిషన్ అంటే దానికి అదనంగా, దానితో పాటు, అదనంగా అంటే చాలా బెటర్ మీనింగ్ ఇక్కడ. అంటే ఆ లేడీకి కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా ఉంది, దాంతోపాటు హెల్దీ ఫుడ్స్ బిజినెస్. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఆర్గానిక్ ఫుడ్ అన్నదని. సో తను హెల్త్కి అండ్ ఫుడ్కి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఆ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. సో ఇన్ అడిషన్ టు హర్ కన్స్ట్రక్షన్ బిజినెస్, దాంతోపాటుగా అడిషనల్గా. దెన్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇన్ అడిషన్ టు ద రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ హీ ఆల్సో హోల్డ్స్ సెవరల్ అదర్ డిగ్రీస్. అంటే ఆ పర్టికులర్ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్తో పాటు ఆ అభ్యర్థికి ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, చాలా డిగ్రీలు ఉన్నాయి, వేరే డిగ్రీలు కూడా. ఒకటి సరిపోతుంది, ఆయనకు చాలా ఉన్నాయి. అంటే అడిషన్ టు అడిషనల్ క్వాలిఫికేషన్స్ అని అంటాం జనరల్గా మనం. ఒక జాబ్కి బేసిక్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయితే అడిషనల్ క్వాలిఫికేషన్ అని ఇంకొక రో ఉంటుంది, అందులో మెన్షన్ చేయాలి ఏమేమి చదివాం అనేది. సో దెర్ విల్ బి డిస్కషన్ ఆన్ వై దట్ పర్సన్ పర్స్యూడ్ దట్ అదర్ క్వాలిఫికేషన్, ఎందుకు చదివాడు, అది ఏ రకంగా మళ్ళీ ఈ జాబ్కి పనికొస్తుంది అనేది కూడా డిస్కస్ చేసి డిసైడ్ చేస్తారు. దెన్ వీ హ్యావ్ వన్ మోర్, అండ్ మనం వి డిడ్ంట్ డిస్కస్ బిసైడ్స్ కొద్దిగా స్లైట్లీ ఇదే మీనింగ్. అంటే బిసైడ్స్ హ్యావింగ్ కన్స్ట్రక్షన్ లేదా బిసైడ్స్ హర్ కన్స్ట్రక్షన్ బిజినెస్ షీ ఆల్సో స్టార్టెడ్ హెల్దీ ఫుడ్స్ బిజినెస్. అంటే ఇది ఒక పక్క ఉండగానే ఇంకో బిజినెస్ కూడా స్టార్ట్ చేశారని మీనింగ్ వస్తుంది. ఇన్ అడిషన్ అంటే దానికి అదనంగా. బట్ స్లైట్లీ దీస్ టూ ఫ్రేజెస్ కన్వే ఆల్మోస్ట్ ఆల్ ద సేమ్ మీనింగ్. సో ప్లీజ్ మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఉంది హ్యావింగ్ ప్లస్ V3. V3 అంటే ఇందాక డిస్కస్ చేసాము. వర్బ్స్ హ్యావ్ 3 categories, V1, V2, V3. ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద వర్బ్. ఇవి మనకి ఎనీ గ్రామర్ బుక్లో ఉంటుంది, ఆ లిస్ట్ కంపల్సరీ. ఇంగ్లీష్ గ్రామర్కి అది బ్యాక్ బోన్ లాంటిది. సో మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని రెఫర్ చేస్తూ సెంటెన్సెస్ చేయండి, లేకపోతే అది ఏదైనా సోర్స్ నుండి దాన్ని సంపాదించండి. సో లెట్ us look at this having plus V3 usage. Having taken voluntary retirement, he joined an NGO to save street children. సో ఇక్కడ ఏమన్నాడు, హ్యావింగ్ టేకెన్ వాలంటరీ రిటైర్మెంట్, హీ జాయిన్డ్ అన్ NGO
టు సేవ్ స్ట్రీట్ చిల్డ్రన్. అంటే ఈయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు, రిటైర్మెంట్ కన్నా ముందే రిటైర్మెంట్ యాక్సెప్ట్ చేశాడు. అండ్ ఈ జాయింట్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అది దేనికోసం పనిచేస్తుంది? సేవింగ్ స్ట్రీట్ చిల్డ్రన్, అంటే వీధి బాలలు వాళ్ళ కోసం. సో ఈ వాలంటరీ రిటైర్మెంట్ మనం జనరల్గా అంటే గోల్డెన్ హ్యాండ్ షేక్ కూడా అంటారు, అందుకనే నేను బ్రాకెట్లో అది పెట్టాను. అంటే ముందుగానే కొద్దిగా మనీ ఇచ్చేసి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. అంటే ఒక ఎంప్లాయీ కూడా తీసుకోవచ్చు, లేదా కొన్నిసార్లు ఆ కంపెనీ కానీ ఆ అథారిటీ కానీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని సజెస్ట్ చేస్తుంది ఫర్ డిఫరెంట్ రీజన్స్. రీజన్స్ చాలా ఉంటాయి. లెట్ us నాట్ గో ఇన్ టు దోస్ డీటెయిల్స్ నౌ. అండ్ దెన్ అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ హ్యావింగ్ కంప్లీటెడ్ హిస్ ప్రాజెక్ట్ హీ ఆస్క్డ్ ఫర్ అనదర్. అంటే ఆయనకి ఇచ్చిన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాడు, చేసి ఇంకో ప్రాజెక్ట్ని కూడా ఇవ్వమని అడిగాడు. సో హ్యావింగ్ కంప్లీటెడ్ అంటే రెండు ప్యారల్గా స్టార్ట్ చేయట్లే, ఒకటి కంప్లీట్ అయిన తర్వాత చేస్తున్నాడు. సో హ్యావింగ్ కంప్లీటెడ్. సో ఇది ఇట్లా కొన్ని మీ ఓన్ ఎగ్జాంపుల్స్ కూడా చేయండి. హ్యావింగ్ కంప్లీటెడ్ సేమ్ పెట్టండి, మార్చండి కొద్దిగా, లేదా హ్యావింగ్ టేకెన్ సేమ్ పెట్టండి, లేదా ఇంకా కొద్దిగా కంట్రోల్ వస్తే ఈ V3 మార్చండి. హ్యావింగ్ దగ్గర హ్యావింగ్ ఫినిష్డ్, హ్యావింగ్ డ్రాన్, ఇట్లా కొన్ని వేరే V3s అని తీసుకొని మీ ఓన్ ఎగ్జాంపుల్స్ చేయండి. అండ్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ డ్రాఫ్టింగ్ ఎస్పెషలీ, అండ్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనికేషన్ టూ. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పనికొస్తుంది. Then let's move to the next element, complex sentence. కాంప్లెక్స్ అంటేనే కొద్దిగా టిపికల్, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనం డే టు డే ఇంగ్లీష్లో అంటాం కొద్దిగా ఏదైనా అర్థం కాకపోతే దిస్ ఈజ్ లిటిల్ కాంప్లెక్స్ అని. మ్యాథ్స్లో కూడా కాంప్లెక్స్ నెంబర్స్ అని కొన్ని వస్తుంటాయి. సో కాంప్లెక్స్ సెంటెన్స్ కొద్దిగా ఇది ఫైన్. సో ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఇందాక మనం టేబుల్లో తీసుకున్నవి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అందులోని ఆల్దో ఆర్ దో. ఒకటి ఎగ్జాంపుల్ టాస్క్ ఉంది అక్కడ. డాష్ హీ ఈజ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, హీ వర్క్డ్ హార్డ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. అయితే ఇక్కడ ఏది ఫిట్ అవుతుంది, ఆల్దోనా దోనా అని లెటస్ ఎగ్జామిన్ ఆజెల్స్. ఆల్దో హీ ఈజ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అంటే ఫిట్ కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏం మీనింగ్ కన్వే చేస్తున్నాము, ఆయన తెలుగు మీడియంలో చదివినా కూడా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాడు అంటే దో అనేది ఫిట్ అవుతుంది, అప్రాప్రియేట్ అవుతుంది. దో హీఈస్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, హీ వర్క్డ్ హార్డ్, ఆయన బ్యాక్గ్రౌండ్ అదే, బట్ హీ వర్క్డ్ హార్డ్ వాలంటరీలీ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అంటే ఒక పర్టికులర్ టైం స్పెండ్ చేసి నేర్చుకున్నాడు, అది వస్తుంది. ఇంకోటి డాష్ దే షిఫ్టెడ్, దే స్టడీడ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇన్ స్కూల్, దే రివైజ్డ్ దోస్ సబ్జెక్ట్స్ ఫర్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్. అంటే ఇక్కడ ఏంటి, మనము స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుతున్నప్పుడు అవి ఓన్లీ ఎగ్జామినేషన్ పర్పస్లోనే చదువుతాం. ఎప్పుడైతే అవి అయిపోయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తామో అదే సిలబస్ మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఇక్కడ మనకి ఇబ్బంది ఎందుకు అవుతుందంటే వైల్ వీ వర్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్ వీ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్టాండర్డ్. ఆ ఎగ్జామ్ పాస్ అయితే చాలు. అందులో కూడా అన్ఫార్చునేట్లీ వీ ఓన్లీ ఫోకస్ ఆన్ మినిమం పర్సంటేజ్ 35 వస్తే సరిపోతుందా అంతే ఉంది కాబట్టి. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 35 సరిపోదు. సో యూ నీడ్ టు స్కోర్ హయ్యర్, బెటర్ దాన్ ఆల్ ద అదర్ క్యాండిడేట్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క మార్క్, హాఫ్ మార్క్, నెగిటివ్ మార్క్, ఎవ్రీథింగ్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అందరము మ్యాథ్స్ అండ్ సైన్స్ స్కూల్లో చదివాము కాబట్టి ఇక్కడ ఏం ఫిట్ అవుతుంది, ఆల్దో వీ స్టడీడ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇన్ అవర్ స్కూల్, వీ నీడ్ టు రివైజ్ దెమ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. చదివినా కూడా మళ్ళీ ఇప్పుడు చదివే ఫోకస్ వేరే కాబట్టి ఆల్దో అన్నది వస్తుంది. దెన్ వీ హ్యావ్ యాజ్ ఆర్ సిన్స్. యాజ్ షీ హ్యాడ్ ఫీవర్ షీ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ బతుకమ్మ ఫెస్ట్ దట్ వాజ్ హెల్డ్ రీసెంట్లీ. ఒక లేడీ యాజ్ షీ హ్యాడ్ ఫీవర్, తనకు ఫీవర్ ఉన్న కారణంగా, యాజ్ అనేది ఇక్కడ ఉన్న కారణంగా అనే కాంటెక్స్లో వస్తుంది. షీ డిడ్ నాట్ పార్టిసిపేట్. అండ్ వన్ మోర్ సజెషన్ హియర్, వెన్ వీఆర్ డీలింగ్ విత్ ఇంగ్లీష్ గ్రామర్, ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. లైక్ మ్యాథమెటిక్స్, లైక్ అకౌంట్స్, లైక్ స్టాటిస్టిక్స్, ఒక చిన్న డిజిట్ చేంజ్ అయినా కూడా ద హోల్ కాన్సెప్ట్ విల్ ఫెయిల్. అట్లనే ఇక్కడ గమనించాలి. ఇక్కడ యాజ్ షీ హ్యాడ్ ఫీవర్
షీ డిడ్ నాట్ పార్టిసిపేట్. ఇక్కడ టెన్సెస్ రిలేటెడ్ ఒకటి డిడ్ నాట్ వచ్చింది, అది కూడా గమనించాలి. సో చాలా జాగ్రత్తగా గమనించండి, రైట్. షీ డిడ్ నాట్ అంటే డిడ్ నాట్ వస్తే ఎప్పుడైనా ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది, డిడ్ నాట్ పార్టిసిపేట్. సో ఈ ఫోకస్, ఈ ఇంట్రెస్ట్, ఈ ఎంతూసియాస్టిక్ లెర్నింగ్ డెవలప్ చేసుకోవాలి. సో ఇది మనకు అర్థమైపోయింది. యాజ్ షీ హ్యాడ్ ఫీవర్, షీ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ బతుకమ్మ ఫెస్ట్. రెండవ ఎగ్జాంపుల్, సిన్స్ షీ ఈజ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, షీ రిసీవ్డ్ ద అవార్డు. ఒక డిస్ట్రిక్ట్కి అవార్డు వచ్చింది, ద బెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ అని వచ్చినప్పుడు కన్సర్న్డ్ మినిస్టర్ వెళ్తారు, లేకపోతే కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెళ్తారు. సో ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సో నెక్స్ట్ పర్సన్ హూ కెన్ రిసీవ్ ద అవార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ పరంగా తీసుకోగలిగిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్న మీనింగ్ ఇక్కడ తీస్తుంది. కాబట్టి సిన్స్ షీ ఈజ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, షీ రిసీవ్డ్ ద అవార్డ్. సిన్స్ మనకి ఇక్కడ డౌట్ రావాలి, సిన్స్ ప్రిపోజిషన్లో వేరే మీనింగ్ కూడా వస్తుంది. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ద కాలేజ్ సిన్స్ అని వస్తుంది, అప్పటి నుండి అని. ఇక్కడ ఇంకొకటి, తను డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాబట్టి, కనుకనే తను ఈ అవార్డు రిసీవ్ చేసుకోగలిగింది, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అన్న మీనింగ్ వస్తుంది. ఇది గమనించి మీ ఓన్ ఎగ్జాంపుల్స్ చేయడం అలవాటు చేసుకోండి ప్లీజ్. చేసినప్పుడే, అంటే ఇక్కడ ఒక్కటి ఉన్నది, ఒక 5 or 10 ఓన్ ఎగ్జాంపుల్స్ బై చేంజింగ్ స్లైట్ వర్డ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ షీ ఈజ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, షీ ఆర్డర్డ్ ఇదని, షీ పాస్డ్ ఎ జీవో అని, లేదా సంథింగ్ కొద్దిగా చేంజెస్. ఏది, ఎట్లాంటి చేంజెస్? వేర్ యూ విల్ నాట్ కమిట్ ఏ మిస్టేక్. మీకు కంట్రోల్లో ఉండి మిస్టేక్స్ లేకుండా చేయగలిగినట్టు చేంజెస్ మాత్రమే చేసి సెంటెన్సెస్ చేయండి. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు మేక్ your own sentence a complete sentence. So this technique will help. Then let's take one more, when though. When I came to city, it was like a big village అని ఒక సీనియర్ పర్సన్ అన్నారు ఈ మధ్యన. అన్నాడు, when I came to city, నేను సిటీకి వచ్చినప్పుడు, సిటీ అంతా ఒక బిగ్ విలేజ్ లాగా. విలేజ్ అంటే అన్డెవలప్డ్ అని కాదు, అంటే లాట్ ఆఫ్ ట్రీస్, లాట్ ఆఫ్ గార్డెన్స్ అండ్ నో పొల్యూషన్ అండ్ లాట్ ఆఫ్ గ్యాప్ స్పేస్ బిట్వీన్ హౌజెస్, సో లాట్ ఆఫ్ ఎక్స్పోజర్, ఇవన్నీ ఉండేవి. సో ఆ కాంటెక్స్ట్ వస్తుంది వెన్ ఐ కేమ్ టు సిటీ. ఇది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఐ హోప్ యూ ఆల్ కెన్ మేక్ సమ్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యూజింగ్ దిస్ వెన్. సో ఫస్ట్ ఫ్రేజ్, ఫస్ట్ క్లాజ్ అలాగే పెట్టేసి మీరు మార్చవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చేయాలి అనుకుంటే, వెన్ ఐ కేమ్ టు సిటీ, దేర్ వాజ్ ఎ హోటల్ ఇన్ దిస్ క్రాస్ రోడ్. వెన్ ఐ కేమ్ టు సిటీ, ఐ ఫస్ట్ సా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని, ఇట్లా కొన్ని చేంజెస్ చేస్తూ తర్వాత వెన్ ఐ కేమ్ టు సిటీ కూడా మీరు మార్చి ఓన్ ఎగ్జాంపుల్ చేసుకుంటే, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ థరోలీ, సో దట్ whenever you go for any competitive examination and whenever you have English grammar paper, then you can easily understand the question and you can easily answer those questions properly, completely, clearly, and you will be successful. Please do not forget this point. Then ఇంకొకటి ఉంది ఎగ్జాంపుల్ అక్కడ, when I was a child, హైదరాబాద్ వాజ్ ఫుల్ ఆఫ్ గార్డెన్ అని అదే మనిషి అన్నాడు. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నా బాల్యంలో అన్ని గార్డెన్స్ చూసాను, ఇప్పుడు గార్డెన్స్ మిస్ అవుతున్నాయి, ఓన్లీ పేర్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగ్ అని ఉంది, ఉర్దూ వర్డ్, బాగ్ అంటే గార్డెన్. సో చాలా ఉన్నాయి, బషీర్ బాగ్ అని, ఇది ఆనంద్ బాగ్ అని, చాలా బాగులు ఉన్నాయి, కానీ గార్డెన్ లేదు ఇక్కడ. సో ఆ కాంటెక్స్లో, సో వెన్ ఐ వాజ్ అ చైల్డ్, సో దీంట్లో కూడా చేయండి. ఇట్స్ ఈజీ. ఐ హోప్ దట్ యూ కెన్ మేక్ సింపుల్ ఎగ్జాంపుల్స్. సో ఎగ్జామ్స్లో కొద్దిగా హాఫ్ ఫ్రేజ్ ఇవ్వచ్చు, లేదా దీన్ని కన్వర్షన్ చేయమని అడగవచ్చు. అది ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా, ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ థరోలీ, మనకి థరోగా అర్థమైతే ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయొచ్చు. రూల్స్ ఆర్ సేమ్ యాక్చువల్లీ. సో వీ హ్యావ్ స్కూల్ గ్రామర్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఆ గ్రామర్ సేమ్ ఉంది, బట్ కొద్దిగా టెస్టింగ్ లెవెల్ ఇస్ డిఫరెంట్. అంటే ఆ జాబ్ కొరకు లేదా ఆ ర్యాంక్ని బట్టి కానీ టెస్టింగ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి దట్స్ రీజన్ వీఆర్ డిస్కసింగ్ ద బేసిక్స్ అండ్ దే విల్ ఓన్లీ టెస్ట్ ఓన్లీ బేసిక్స్. వాళ్ళు బేసిక్సే టెస్ట్ చేస్తారు, ఇది ఒకటి మర్చిపోవద్దు. బేసిక్స్ అందుకే ప్లీజ్ బీ థరో విత్ దాట్, జస్ట్ ప్రాక్టీస్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, వెన్ షీ జాయిన్ ద ఆఫీస్ షీ వాజ్ పెయిడ్ అ మీగర్ శాలరీ. ఒక లేడీ ఒక కొత్త ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు, తను జాయిన్ అయిన కొత్తలో తనకి చాలా తక్కువ శాలరీ ఇచ్చేవారు అన్నట్టు. వెన్ షీ జాయిన్ దిస్ ఆఫీస్ షీ వాజ్ పెయిడ్ అ మీగర్ శాలరీ. అంటే మేబీ డెఫినెట్లీ ఇప్పుడు
శాలరీ పెరిగి ఉంటుంది. యాజ్ టైమ్ గోజ్ ఆన్ శాలరీ గోజ్ ఆన్ ఇంక్రీజింగ్, యాజ్ ఇన్ఫ్లేషన్ గోజ్ ఆన్ శాలరీ గోజ్ ఆన్ ఇంక్రీజింగ్. అది జరుగుతూనే ఉంటుంది. అది అంటే ఇఫ్ యూ కెన్ జస్ట్ చెక్ ఆర్ ప్రీవియస్ 5 to 10 years బ్యాక్ శాలరీ, వీ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. సో ఇట్లా ఒక ఎగ్జాంపుల్, ప్రతి ఎగ్జాంపుల్కి మీరు మీ ఓన్ ఎగ్జాంపుల్స్ రాయడానికి ట్రై చేయండి. బై చేంజింగ్ 30% ఆఫ్ ద ఎగ్జాంపుల్, దెన్ 40, 50 అండ్ దెన్ అల్టిమేట్లీ 100%. టోటల్లీ మీ ఓన్ ఎగ్జాంపుల్ రాసుకొని నేర్చుకోవాలి. ఎందుకంటే ఆల్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ఆ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ అ గవర్నమెంట్. సో యూ రిప్రజెంట్ ద హోల్ సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్. సో యువర్ written documentation, written communication must be perfect, must be good, must be flawless. అది పాసిబులే, కానీ ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ కావాలి. దెన్ వీ హ్యావ్ బికాజ్. ఇది మనకు తెలిసింది. సో లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. బికాజ్ హిస్ ఫాదర్ ఈజ్ అ మినిస్టర్, హీ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్ బిజినెస్ దాన్ ఎడ్యుకేషన్. అంటే వాళ్ళ ఫాదర్ మినిస్టర్ కాబట్టి ఆయన చదువు మీద కాకుండా బిజినెసే పెట్టి, ఎందుకంటే అవకాశాలు చాలా ఉంటాయి, చాలా సోర్సెస్ ఉంటాయి బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఫినాన్షియల్లీ కావచ్చు లేదా అఫీషియల్గా కావచ్చు. సో ఆ మీనింగ్ వస్తుంది. బికాజ్ హిస్ ఫాదర్ ఈజ్ అ మినిస్టర్, హీ ఆల్వేస్ డ్రెమ్ట్ ఈజ్ అ పాస్ట్ టెన్స్ ఆఫ్ డ్రీమ్. సో ఆయన ఇప్పుడు కలలు కన్నాడు అట్లా, నేను బిజినెసే పెడతాను ఇది అని. అది ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఐ హోప్ యు ఆర్ అబ్జర్వింగ్ ఆ వర్బ్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి, క్లాజ్ ఎట్లా మారుతుంది, అవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. చేసి యూ ట్రై టు అండర్స్టాండ్ దట్, అబ్జర్వ్ దట్ అండ్ దెన్ మేక్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్. దెన్ అనదర్ వన్, బికాస్ దే ఆర్ పొలిటీషియన్స్, దే వాంటెడ్ దేర్ చిల్డ్రన్ టు బికమ్ IAS ఆర్ IPS ఆఫీసర్స్. ఇది జనరల్గా జరుగుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లల్ని IAS IPS ఆఫీసర్స్ కావాలనుకుంటారు. అట్లానే IAS IPS ఆఫీసర్స్ పిల్లలు వాళ్ళ పిల్లలు ఆఫీసర్స్ కాకుండా వేరే ఏదో ఎడ్యుకేషన్ ఫీల్డ్ వెళ్ళాలంటారు. బట్ ఐ డోంట్ థింక్ దే విల్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు బికమ్ పొలిటీషియన్స్, అది వేరే విషయం. సో ఇక్కడ బికాజ్ దే ఆర్ పొలిటీషియన్స్, దే వాంటెడ్ ద చిల్డ్రన్ టు బికమ్ అంటే చూస్తారు ఈ ఒక మినిస్టర్ ఈ బ్యూరోక్రాట్స్ యొక్క వర్కింగ్ స్టైల్, వర్క్, నాలెడ్జ్, హార్డ్ వర్క్ అవన్నీ గమనిస్తారు. రెస్పెక్ట్ అదంతా వాళ్ళకి తెలుసు కాబట్టి మా పిల్లలు కూడా ఆ ఆఫీసర్స్గా అయితే బాగుంటుంది అని చాలామంది అంటుంటారు. ఆ కాంటెక్స్లో తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. బికాజ్ దే ఆర్ ఇన్ టు సివిల్ సర్వీసెస్, దే డు నాట్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు జాయిన్ ద సేమ్ సివిల్ సర్వీసెస్. అది ఈ ఆఫీసర్స్ ఫ్యామిలీకి వస్తే మాత్రం కొద్దిగా తేడా. వాళ్ళు జనరల్గా ప్రెషర్స్ చాలా ఉన్నాయంటారు ఆఫీసర్స్. వాళ్ళు ఏమంటారు, పొలిటికల్ ప్రెషర్ చాలా ఉంటుంది కాబట్టి ఈ ప్రెషర్ మా పిల్లలకు వద్దు అని చాలామంది అంటుంటారు. బికాస్ దట్స్ ద టాక్ జనరల్ వి సీ. కొంతమంది మేబీ విత్ ద సపోర్ట్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ దేర్ ఇంట్రెస్ట్, the children of civil service officers, they still opt for the same service. కొద్దిగా ఈజీ కూడా కావచ్చు. సో అది పక్కన పెడితే ఇక్కడ వాట్ ఆర్ వి డిస్కసింగ్ ఈజ్ ద యూసేజ్ ఆఫ్ బికాజ్. సో బికాజ్ని వాడడానికి మనం అదొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో యూ ఆల్సో మేక్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ దాట్. వన్స్ యూ అండర్స్టాండ్, యూ విల్ బీ ఫ్రీ టు ఆన్సర్ ఎనీ కైండ్ ఆఫ్ అ గ్రామాటికల్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ ఎగ్జామినేషన్. ఇంకోటి యాజ్ సూన్ యాజ్. ఇంకో మాట ఇక్కడ ఇవన్నీ ఎగ్జామ్ కొరకు పనికొస్తాయి, మన డే టు డే కమ్యూనికేషన్కి పనికొస్తుంది అండ్ లాంగ్వేజ్ స్కిల్స్కి పనికొస్తుంది. సో మెనీ పీపుల్ దే థింక్, దే ఈవెన్ ఆస్క్, మాకు గ్రామర్ రాకపోవడంతో స్పోకెన్ ఇంగ్లీష్ రావట్లేదు, వీ కెనాట్ కమ్యూనికేట్, వీఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ రేజ్ చేస్తుంటారు. సో దానికి కూడా బికాజ్ ఆల్ దీస్ యంగ్స్టర్స్ ఆర్ ఎయిమింగ్ ఫర్ జాయినింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ సర్వీస్, ఒక బాధ్యతావంతమైన జాబ్ కొరకు ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ప్రతి అంశం లాంగ్వేజ్కి సంబంధించి, గ్రామర్కి సంబంధించింది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. అంటే రోమ్ అనే నగరం ఒక రోజులో నిర్మించింది కాదు, ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం, వెరీ లాంగ్ పీరియడ్. అప్పుడు అది ఒక స్ట్రక్చర్ వచ్చింది. అట్లనే ఒకరికి లాంగ్వేజ్ స్కిల్ ఉంది అని అంటే దే హ్యావ్ బీన్ పుట్టింగ్ ఏ వెరీ సిన్సియర్ ఎఫర్ట్ టువర్డ్స్ దాట్. ఆఫీసర్స్లో కూడా అందరి ఆఫీసర్స్ లాంగ్వేజ్ స్కిల్స్ బాగున్నా కూడా కొంతమందికి ఇంకా స్పెషల్ స్కిల్స్ ఉంటాయి. సో అదర్ ఆఫీసర్స్ ఆల్సో డిపెండ్ ఆన్ ఫ్యూ సచ్ ఆఫీసర్స్. అంటే దీస్ ఆఫీసర్స్ ఆర్ పుట్టింగ్ లిటిల్ మోర్ ఎక్స్ట్రా ఎఫర్ట్
on learning English or improving their English. సో ఇక్కడ టాస్క్స్ ఉన్నాయి కొన్ని, అంటే బ్లాంక్స్ ఉన్నాయి. డాష్ యూ కంప్లీట్ ఎడ్యుకేషన్, యూ బెటర్ జాయిన్ సర్వీస్ అన్నప్పుడు మనకి ఇట్లాంటిది ఎగ్జాంపుల్లో ఇస్తే 4 ఆప్షన్స్ ఇస్తారు. బట్ హియర్ ఐ డిడ్ నాట్ గివ్ యూ దాట్. సో ఇక్కడ ఏముంది, మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయగానే జాబ్లో జాయిన్ అయితే బెటర్ అన్న కాంటెక్స్లో అయితే ఇక్కడ యాజ్ సూన్ యాజ్ యూ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ యూ బెటర్ జాయిన్ సర్వీస్. ఎందుకంటే ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే మనం చదివిన కోర్స్ టైం నుండి మనం ఇంటర్వ్యూకి పోయిన టైం కూడా 2 చెక్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2015లో ఎడ్యుకేషన్ అయిపోయింది, 2017లో ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది, ఎందుకు ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు మీరు, వాట్ ఈస్ దాట్ యూ డిడ్, ఎందుకు ఖాళీగా ఉన్నారు. ఖాళీగా అంటే కామన్ ఆన్సర్ వస్తుంది, వీ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ అంటారు. 2 years ప్రిపేర్ అవుతున్నావా, మరి ఏ ఎగ్జామ్ రాలేదు, ఏం ప్రిపేర్ అయ్యావా అని డిస్కషన్ అవుతుంది. అదొక వేరే విషయం. ఇంకోటి, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ వన్ జాబ్ ఇన్ హ్యాండ్, వాట్ హ్యాపెన్స్, యూ విల్ స్టార్ట్ గెటింగ్ నెగటివ్ థాట్స్. ఆ కాంటెక్స్ట్ అన్నిట్లో తీసుకుని ఈ ఎగ్జాంపుల్ని తయారు చేస్తాం. అదేముంది ఇక్కడ, యాజ్ సూన్ యాజ్ యూ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ యూ బెటర్ జాయిన్ సర్వీస్. ఎందుకంటే మీ గోల్స్ వేరే ఉండొచ్చు, ఈ సర్వీస్ జాబ్ సర్వీస్ కౌంట్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది, అండ్ యూ విల్ బీ లిటిల్ కాన్ఫిడెంట్ ఆల్సో అన్న కాంటెక్స్లో వస్తుంది ఇది. రెండోది టాస్క్, డాష్ షీ కంప్లీటెడ్ బీటెక్, షీ ప్రిపేర్డ్ ఫార్ బిజినెస్ స్కూల్ అడ్మిషన్. ఇక్కడ కూడా మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశమే. అంటే యాజ్ సూన్ యాజ్ షీ కంప్లీటెడ్ బీటెక్ షీ ప్రిపేర్డ్ ఫార్ బిజినెస్ స్కూల్ అడ్మిషన్. బీటెక్ అయిపోగానే తను మళ్ళీ ఇమీడియట్గా హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకుని దాని కొరకు ప్రిపేర్ అయింది, గ్యాప్ ఇవ్వలేదు. థర్డ్ ఎగ్జాంపుల్ ఇస్ డాష్ హీ గాట్ ద సాలరీ, హీ డిపాజిటెడ్ 15% ఆఫ్ ఇట్ ఇన్ పీపీఎఫ్. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని ఫుల్ ఫామ్ వస్తుంది. ఐ జస్ట్ అవాయిడెడ్ ఇట్ హియర్. సో ఎనీ అదర్ థింగ్, ఐ జస్ట్ టుక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ద ఫస్ట్ సాలరీ, ఇక్కడ ఫస్ట్ సాలరీ రాగానే మేబీ సమ్ మేనేజ్మెంట్ పర్సన్, ఎక్స్పర్ట్, ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ మైట్ హావ్ సజెస్టెడ్ 15% సేవ్ చేయడం మొదలుపెట్టేశాడని. దట్స్ ఎ వెరీ గుడ్ ఫినాన్షియల్ స్ట్రాటజీ దే సే, ఫినాన్షియల్ గురూస్ దే టాక్ అబౌట్. సో యాజ్ సూన్ యాజ్ రాగానే చాలామందిగా గమనించినట్లయితే డిపాజిట్ కాదు, స్పెండ్ చేయడమో మొదలుపెట్టేస్తారు, జీతం ఎప్పుడు వస్తుందా అనేసి. సో దిస్ ఇస్ అనదర్ వెరీ యూస్ఫుల్ ఎగ్జాంపుల్ ఐ బిలీవ్. ఇంకొకటి ఉంది, ఇఫ్ ఆర్ అన్లెస్. ఇది సెపరేట్గా మనకి ఎగ్జామ్లో వస్తుంటుంది, సెంటెన్స్ పరంగా, ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ పరంగా వస్తుంటుంది. కాబట్టి వీ మస్ట్ అబ్జర్వ్ హియర్. ఈ ప్రతి ఒక్కటి గమనించినట్లయితే మనం ఈరోజు నేర్చుకున్నటువంటి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకు డిఫరెంట్ కైండ్స్లో హెల్ప్ చేస్తాయి. సో అన్లెస్ తీసుకుందాం. అన్లెస్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ, యూ కెనాట్ సక్సీడ్ ఇన్ ద ఎగ్జామ్. చాలామందికి ఎగ్జామ్ గోల్స్ ఉంటాయి, ఐ విల్ ప్రిపేర్ ఫర్ దిస్ అంటారు, ల్యాక్స్ ఆఫ్ పీపుల్. బట్ కొంతమంది మాత్రం ఏ రోజు అనుకుంటారో ఆ రోజు నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు దే పోస్ట్పోన్. ఆ కాంటెక్స్లో అన్లెస్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ అంటే నువ్వు ఇప్పటికి ఈ రోజుకు మొదలు పెట్టకపోతే మళ్ళీ లేట్ అవుతే మొదలు పెట్టాలి, సక్సెస్ కాలేవు అన్న కాంటెక్స్లో. ఇంకో ఎగ్జాంపుల్, డాష్ యూ డు నాట్ సేవ్ మనీ ఫ్రమ్ ద ఫస్ట్ సాలరీ ఆన్వర్డ్స్, యూ విల్ బీ ఇన్ ట్రబుల్ ఇన్ ఫ్యూచర్. అంటే ఫస్ట్ శాలరీ ఎప్పుడైతే మన చేతిలో పడుతుందో అప్పటి నుండే మనీ సేవ్ చేయడం మొదలైతే ఫ్యూచర్లో ప్రాబ్లం రాదు, లేకపోతే ప్రాబ్లం వస్తుంది అని అగైన్ ఫినాన్షియల్ సజెషన్. ఇఫ్ యూ డు నాట్ సేవ్, చేయకపోయినట్లయితే అని ఇక్కడ ఇఫ్ నాట్ ఉంది కాబట్టి, లేకపోతే ఇఫ్ యూ సేవ్ మనీ యూ విల్ నాట్ బీ ఇన్ ట్రబుల్, ఇక్కడ నాట్ వస్తుంది, స్లైట్ చేంజ్ అంతే. అండ్ దెన్ అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఇఫ్ వీ హ్యావ్ discipline in our every job, we will be the best in it. ఇది very important aspect as far as the grammar is concerned and as far as the personality is concerned. ఎందుకంటే పర్సనాలిటీలో కూడా ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. సక్సెస్ వచ్చిన వాళ్ళందరూ పర్సనాలిటీ కూడా చూడు, పర్సనాలిటీ నాట్ ద ఫిజికల్ పర్సనాలిటీ, ద వే దే లుక్ ఎట్ థింగ్స్, ద వే దే ప్రిపేర్ దెమ్సెల్వ్స్. అట్లా ఇఫ్ వీ హ్యావ్ డిసిప్లిన్ ఇన్ అవర్ జాబ్, మనం ఏ పని చేసినా అందులో శ్రద్ధతో చేసినట్టయితే డెఫినెట్గా మనం వేరే వాళ్ళకన్నా బెస్ట్ ప్లేస్లో ఉంటామని ఈ
సెంటెన్స్ చెప్తుంది. వెరీ సింపుల్, బట్ దిస్ ఇస్ ద హోల్ ఫిలాసఫీ ఆఫ్ అవర్ సక్సెస్. సో చేసిన ప్రతి దానిలో, ప్రతి పనిలో శ్రద్ధ అవసరం అని చెప్తుంది ఎగ్జాంపుల్. సో దానికి ఇఫ్ అని పెట్ట. ఇఫ్ వీ హ్యావ్ డిసిప్లిన్ ఇన్ వాట్ ఎవర్ జాబ్ వీ డూ, వీ వుడ్ డెఫినెట్లీ బీ ద బెస్ట్ అమాంగ్ ఆల్ అదర్స్. ఇతరుల కన్నా, అందరికన్నా బెస్ట్ ఉంటాం అంతే. దెన్ వీ హ్యావ్ కాంపౌండ్కి కాంపౌండ్ సెంటెన్స్. దీంట్లో మేజర్గా మనం టేబుల్లో చూసినటువంటివి ఏంటిది, బట్ ఆర్ ఎట్ అని వచ్చింది. ఓకే, బట్ కానీ అని. ఓకే, ఈవెన్ ఐ వాంట్ టు జాయిన్ ద సర్వీసెస్ బట్ ఐ డు నాట్ గెట్ టైమ్ అంటారు. నాకు కూడా ప్రిపేర్ కావాలని ఉంది కానీ నాకు టైం దొరకట్లే అంటారు. అండ్ ఇంకొకరు అంటారు, ఈవెన్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ బికాస్ ఆఫ్ మై హెవీ షెడ్యూల్ అంటాడు. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నది కానీ నాకు నా ఇంజనీరింగ్ చదువుల వల్ల టైం దొరకట్లేదు అంటాడు. ఇంకొక ఎగ్జాంపుల్స్ ఎట్ అయితే, దో హీస్ స్టడీయింగ్ హిజ్ ఇంజనీరింగ్ విచ్ డిమాండ్స్ లాట్ ఆఫ్ టైమ్ ఎట్ హీ టుక్ అవుట్ సమ్ టైమ్. ఆయన ఇంజనీరింగ్ చదువుతూ టైం దొరకదు, అయినా కూడా కొద్ది టైం తీస్తున్నాడు. బట్ కానీ, రైట్, ది స్లైట్ వేరియేషన్. అండ్ దేర్ ఫోర్ వి నో, సో every successful person has a discipline, and if we have same discipline we would also be successful. So we all must have discipline. So okay, therefore discipline, hard work must be practiced. అందరు సక్సెస్ఫుల్ వాళ్ళకి హార్డ్ వర్క్, డిసిప్లిన్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా అవి ఉండాలి అన్న కాంటెక్స్లో చెప్తుంది ఇది. అండ్ యూ కెన్ ఆల్సో మేక్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ because all of you have some knowledge about it. Then not only but also అనే ఎక్స్ప్రెషన్ ఒకటి ఈ కాంపౌండ్లో, దీని ఇట్లా గుర్తుపట్టచ్చు. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఇట్లా వస్తుంది. నాట్ ఓన్లీ హీ హ్యాస్ అ జాబ్ బట్ ఆల్సో హీ హాజ్ స్టార్టెడ్ అ బిజినెస్ ఆఫ్ హిజ్ ఓన్. అంటే ఆయన ఉద్యోగం చేస్తూనే ప్రైవేట్గా ఇంకో స్మాల్ టైం బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు. ఒకటి. ఇంకో ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ హీ టీచస్ యోగా బట్ ఆల్సో హీ టీచస్ స్విమ్మింగ్. అంటే యోగానే కాదు, స్విమ్మింగ్ కూడా టీచ్ చేస్తారు. నాట్ ఓన్లీ హీ ప్రిపేర్స్ ఫర్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ బట్ హీ ఆల్సో ప్రిపేర్స్ ఫర్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ యువర్ ఓన్ ప్లాన్ చేయండి. దెన్ at once anokati, and at once the dog saw the packet in his hands, it ran away, dash blank akkadokati. The dog saw the packet in his hands and it ran at once to pick it up అని ఈ బ్లాంక్స్ కొద్ది చేసుకో. దెన్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. His father is a tennis player, dash, he too joined tennis. ఇక్కడ ఏంటి, ఏది ఫిట్ అవుతుంది చూడాలి మనం కొద్ది. ఆల్రెడీ హింట్ ఈస్ గివెన్ దేర్. హిస్ ఫాదర్ ఈజ్ అ టెన్నిస్ ప్లేయర్, సో హీ టు జాయిన్ టెన్నిస్. వాళ్ళ ఫాదర్ కూడా టెన్నిస్ కాబట్టి సింపుల్గా ఈయన కూడా జాయిన్ అయిపోయాడు. షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, డాష్, షీ టుక్ అప్ ఇంజనీరింగ్ కోర్స్. తను మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, చాలా బాగా మ్యాథ్స్ చేస్తుంది కాబట్టి సో షీ టుక్ అప్ ఇంజనీరింగ్ కోర్స్. షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, సో షీ టుక్ అప్. అంటే ఇంజనీరింగ్ చేయడానికి, జాయిన్ కావడానికి ఒక ఇంట్రెస్ట్ ఏంటి, రీజన్ ఏంటి, బికాస్ షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. జనరల్గా మనం గమనిస్తే మ్యాథ్స్ రాని వాళ్ళు అందరూ సైన్స్ వైపు వెళ్తారు. సో ఆ కాంటెక్స్లో చూడొచ్చు. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, దే ఆర్ గుడ్ ఎట్ ఫిజిక్స్, డాష్, దే కుడ్ గెట్ ఎంబీబీఎస్ అడ్మిషన్ ఈజీలీ. సో మనము ఈ ఎంబీబీఎస్ సీట్లు వచ్చిన వాళ్ళని గమనించినట్లయితే దే స్కోర్డ్ ఫిజిక్స్ వెరీ వెల్ అలాంగ్ విత్ ద అదర్ సబ్జెక్ట్స్, బికాజ్ ఫిజిక్స్ ఈజ్ లిటిల్ డిఫికల్ట్ సబ్జెక్ట్. సో ఆ కాంటెక్స్లో తీసుకున్నట్లయితే దే ఆర్ గుడ్ ఎట్ దే ఆర్ గుడ్ ఎట్ ఫిజిక్స్, సో దే కుడ్ గెట్ ఎంబీబీఎస్ అడ్మిషన్ వెరీ ఈజీలీ. వాళ్ళకి ఫిజిక్స్ చాలా ఈజీ వచ్చేస్తుంది కాబట్టే ఆ సీట్ వచ్చింది అని. ఇంకోటి ఉంది ఆర్ ఎల్స్. చిల్డ్రన్ మస్ట్ బీ గుడ్
at all subjects డాష్ దే విల్ ఫేస్ డిఫికల్టీ. ఈ స్కూల్కి వెళ్ళే విద్యార్థులందరూ కూడా అన్ని సబ్జెక్ట్స్లో పట్టుండాలి, లేకపోతే ప్రాబ్లం. ఇప్పుడు రాకపోయినా కొద్ది ఆఫ్టర్ 2-3 years ఆ కాంటెక్స్లో. ఇప్పుడు బ్లాంక్లో ఏమొచ్చు, చిల్డ్రన్ మస్ట్ బీ గుడ్ ఎట్ ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఎల్స్ దే విల్ ఫేస్ డిఫికల్టీ ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్. అందుకే చాలామందికి ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే స్కూల్ లెవెల్లో ఆ సబ్జెక్ట్స్ థరోగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే ఇంటర్లో డిఫికల్టీస్ వస్తున్నాయి. వీఆర్ సీయింగ్ సమ్ సాడ్ ఈవెంట్స్ ఆల్సో. ఆ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు ఇంటర్మీడియట్లో. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ స్కూల్ లెవెల్ ఓన్లీ. అక్కడ ప్రెషర్ కాదు, బట్ ప్లెజర్. ఇంకో ఎగ్జాంపుల్, వీ షుడ్ బీ కామ్ ఆల్వేస్ ఎట్ ఆల్ ఆర్ట్స్ ఆర్ ఎల్స్ ఆర్ హెల్త్ విల్ బీ స్పాయిల్డ్. అంటే ఎటువంటి ఆపోజిట్ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనము కామ్నెస్ అంటే ప్రశాంతతని మెయింటైన్ చేయాలి. ఆర్ ఎల్స్ ఆర్ హెల్త్ విల్ బీ స్పాయిల్డ్. ఆ ప్రెషర్ని ప్రశాంతత ప్రాక్టీస్ చేయకపోతే బై ప్రాక్టీసింగ్ డిఫరెంట్ మెథడ్స్ దెన్ ఆర్ హెల్త్ విల్ బీ స్పాయిల్డ్. అంటే మెంటల్ స్ట్రెస్ స్పాయిల్స్ ద ఫిజికల్ health. Then let's quickly look at these things: simple, compound, complex sentences and synthesis of sentences. We discussed clause and discussed JSON, which is very important to understand types of sentences in this category. Clause is a group of words with a finite verb. A phrase is a group of words without a verb. సో ఫ్రేజ్లో జనరల్గా వర్బ్ ఉండదు, జనరల్ ఫ్రేజ్, బట్ ఫ్రేజల్ వర్బ్లో ఫ్రేజ్ ఉంటుంది. దట్ గమనించాలి, రైట్? ప్రిపోజిషనల్ ఫ్రేజ్లో ప్రిపోజిషన్ ఉంటుంది. దట్స్ సబ్ గ్రూప్ ఆఫ్ దాట్. దెన్ వీ డిస్కస్ దిస్. లెట్స్ వీ డిస్కస్డ్. ఇక్కడ చిన్న డెఫినేషన్ గమనిద్దాం. కాంపౌండ్ సెంటెన్స్కి వాట్ ఈజ్ కాంపౌండ్ సెంటెన్స్? We took the table related words and we took some examples. ఇప్పుడు ఒకసారి డెఫినేషన్ చూద్దాం. A compound sentence is something which has 2 or more independent clauses. చాలా జాగ్రత్తగా వినండి ప్లీజ్, విని అర్థం చేసుకోండి. It has 2 or more independent clauses. అంటే it is a combination of 2 or more simple sentences. And ఈ సింపుల్ సెంటెన్సెస్ డిపెండెంట్ కావు, దేనికి అదే. అంటే దే ఆర్ డిఫరెంట్ బట్ అబౌట్ అ పర్టిక్యులర్ సబ్జెక్ట్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ దే ఆర్ కనెక్టెడ్ బై ద కంజంక్షన్స్ సచ్ యాజ్ అండ్, ఆర్, బట్, ఎల్స్, ఎట్సెట్రా. ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ డూ యూ మీన్ బై కాంపౌండ్ సెంటెన్స్? ఇట్ హ్యాస్ 2 or more independent clauses. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. She went to the USA and bought a villa there and joined in software business. ఇక్కడ ఒకటే లేడీ గురించి మాట్లాడుతున్నాము, 3 ఆ లేడీ గురించి సంబంధించినవే, బట్ దే ఆర్ డిఫరెంట్. అంటే ఒకదానికొకటి పెద్ద కనెక్షన్ లేదు. ఎందుకంటే షీ వెంట్ టు యుఎస్, ఒకటి యుఎస్కి వెళ్ళింది, ఆ తర్వాత అక్కడ ఎందుకు వెళ్ళింది, జాబ్ చేస్తున్నారా లేకపోతే స్టడీసా తెలియదు మనకు. అండ్ షీ బాట్ ఎ విల్లా, అక్కడ ఒక విల్లా కొనుక్కున్నారు. అండ్ జాయింట్ సాఫ్ట్వేర్ బిజినెస్, అక్కడ సాఫ్ట్వేర్ బిజినెస్ జాయిన్ చేశారు. బాగా ఆలోచిస్తే అక్కడ అనిపిస్తారు, అక్కడ యూఎస్ వెళ్ళారు కాబట్టి డబ్బులు చాలా ఉంటాయి కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి విల్లా కొనడం అది వేరే విషయం. ఫైన్, అక్కడ కంజంక్షన్ చూసాం అండ్. సో వీటిని సెపరేట్ చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడ పాయింట్ ఏంటి, షీ వెంట్ టు ద యుఎస్ఏ, ఒకటి సింపుల్ సెంటెన్స్ ఓవర్, ఇవన్నీ మిగతావి తీసేయచ్చు. అట్లనే షీ బాట్ ఎ విల్లా, అది సెపరేట్ మీనింగ్ ఇచ్చేస్తుంది సెపరేట్ చేస్తే. అండ్ షీ జాయిన్డ్ ఇన్ సాఫ్ట్వేర్ బిజినెస్ చేయొచ్చు, ఆ మూడింటిని జాయిన్ చేస్తాం. సో కాంపౌండ్ సెంటెన్స్ మీన్స్ 2 or more అన్నాం, అంటే 2 ఉండొచ్చు, 2 కానీ ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. వాటిని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దెన్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ పర్చేస్డ్ ఎ ప్లాట్ అండ్ అప్లైడ్ ఫర్ హౌసింగ్ లోన్. ఐ సోల్డ్ మై బైక్. ఇక్కడ 3 ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఐ పర్చేస్డ్ ఎ ప్లాట్ ఒకటి, అప్లైడ్ ఫర్ హౌసింగ్ లోన్ ఒకటి, ప్లాట్ కొన్నాను ఒకటి అంటున్నాడు, ఇంకోటి ఐ అప్లైడ్ ఫర్ హౌసింగ్ లోన్ రెండో పాయింట్, ఐ సోల్డ్ మై బైక్. సంబంధం ఉండదు, 3 ఒక మనిషి గురించే ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి,
దీన్ని కంబైన్ చేసాం. అంటే దీన్ని ఎట్లా చేశారు కంబైన్? ఐ పర్చేస్డ్ ఎ ప్లాట్, అప్లైడ్ ఫర్ అ హౌసింగ్ లోన్, అండ్ ఐ ఆల్సో సోల్డ్ మై బైక్ కూడా అనొచ్చు, రైట్? దిస్ థింగ్స్ ఇది ఈజీ. 2 కానీ 3 ఇండిపెండెంట్ క్లాజెస్ అంటే సింపుల్ సెంటెన్సెస్ రాసి వాటిని జాయిన్ చేయాలి. ఎట్లా జాయిన్ చేయాలి? ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అండ్ కానీ, ఆర్ కానీ, బట్ కానీ, ఎల్స్ కానీ వాడుతూ జాయిన్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాంపౌండ్ సెంటెన్స్. దెన్ 1 or 2 quick examples here for compound sentence. Save some money, else you have to depend on others. ఇప్పుడు డబ్బు వస్తున్నప్పుడు దాన్ని సేవ్ చేయకపోతే రేపు ఫ్యూచర్లో వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. ఒకటి. అండ్ ఈదర్ హీఈస్ రిచ్ ఆర్ హీఈస్ హార్డ్ వర్కింగ్. అంటే ఆయన చూస్తే చాలా డబ్బున్న వాళ్ళ కనబడుతున్నాడు, అది కావచ్చు, లేదా చాలా హార్డ్ వర్క్ చేసి డబ్బు సంపాదించవచ్చు. అంటే హీఈస్ రిచ్ అంటే ఆల్రెడీ ఆయనకు డబ్బు ఉంది అని, ఆర్ హీఈస్ హార్డ్ వర్కింగ్, కష్టపడి సంపాదిస్తున్నాడు అని. 3వ ఎగ్జాంపుల్, షీ గాట్ అ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ బట్ షీ వాంట్స్ టు జాయిన్ హర్ ఫాదర్స్ బిజినెస్. తనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది కానీ తను జాయిన్ కావట్లేదు. ఎందుకంటే షీ వాంట్స్ టు హెల్ప్ హర్ ఫాదర్స్ బై జాయినింగ్ హిస్ బిజినెస్. అంటే డిఫరెంట్ రీజన్స్ ఏమి ఉండొచ్చు. అక్కడ రీజన్ పెట్టాం, నో వన్ ఈజ్ దేర్ టు హెల్ప్ అవర్ ఫాదర్, ఎవరు లేరు, తను ఒకతే అమ్మాయి కాబట్టి హెల్ప్ చేస్తుంది, వేరే విషయం అది. ఇక్కడ 2 ఉన్నాయి. దెన్ కాంప్లెక్స్. లెట్స్ క్విక్లీ అండర్స్టాండ్ the definition, the meaning of complex sentence, so that you can also make your own examples in your free time. Complex, ఇందాక కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. కాంప్లెక్స్ సెంటెన్స్ ఈజ్ సంథింగ్ విచ్ హ్యాస్ అ మెయిన్ క్లాజ్ అండ్ 1 or more సబార్డినేట్ క్లాజెస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యాస్ 1 మెయిన్ క్లాజ్ అండ్ 1 or more సబార్డినేట్ కానీ డిపెండెంట్ క్లాజెస్. సబార్డినేట్ క్లాజ్ అన్నా కూడా, డిపెండెంట్ క్లాజ్ అన్నా కూడా సేమ్. సమ్ బుక్స్ మే యూజ్ డిఫరెంట్ వర్డ్స్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? సబార్డినేట్ కంజంక్షన్స్ ఆర్ యూస్డ్ సచ్ యాజ్ బికాజ్, యాజ్, సిన్స్, అన్లెస్, ఇఫ్, దో, ఆల్దో, సో దాట్, విచ్, who, whom, when, where, until, that, etc. ఇవి వస్తాయి. వీటిని ఎందుకు సబార్డినేట్ కంజంక్షన్స్ అంటున్నారు? దే కనెక్ట్, ఓకే, దే కనెక్ట్ డిఫరెంట్ క్లాజెస్. సో ఇక్కడ డెఫినేషన్ ఒక్కసారి క్విక్గా వెళ్దాం. ఇట్ హ్యాస్ 1 మెయిన్ క్లాజ్, ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, తర్వాత ఒకటి కానీ దాంతకన్నా ఎక్కువ కానీ డిపెండెంట్ క్లాజెస్ దానికి సంబంధించి ఉంటాయి. So, ఈ subordinate clauses we have just observed that. For example, whenever, as long as, and my sincere appeal is please note down all these things, the subordinate conjunctions, and make your own examples. You will easily understand what those sentences are like. వాడండి. when ఒక సెంటెన్స్ చేయండి. బిఫోర్, ఆఫ్టర్, సిన్స్, వైల్, యాజ్, టిల్, అంటిల్, ఇవి సెంటెన్సెస్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇదేంటి. అండ్ సిమిలర్లీ వెనెవర్ని ఈ సెంటెన్స్లో వాడండి. ఒకటి, యాజ్ లాంగ్ యాజ్, యాజ్ సూన్ యాజ్ ద షో ఈజ్ ఓవర్ ఎవ్రీ వన్ ప్యాక్డ్ దెర్ బ్యాగ్స్ అని. సో నో సూనర్ దాన్, స్కేర్స్లీ, దెన్, హార్డ్లీ, వెన్, వేర్ ఎవర్, బికాజ్, వీటన్నిటితో చేస్తే యూ విల్ అండర్స్టాండ్ better rather than simply understanding the definition. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇన్ ఆర్డర్ దాట్, సో దట్, అండ్ ఇఫ్, దో, ఈవెన్ దో హీ స్పెంట్ 18 hours ఫర్ ద ప్రిపరేషన్ హీ మిస్డ్ ద సర్వీస్. అంత కష్టపడ్డా కూడా, 18 గంటలు రోజు కష్టపడ్డా కూడా సర్వీస్ రాలేదు అన్న కాంటెక్స్లో. వేర్ యాజ్ ఇఫ్, and whether, etc. Let's take 1 or 2 examples at the end for this complex sentence. I know that faith is very powerful. Faith is very powerful ఉంది.
ఇక్కడ ఐ నో దట్, ఇది డిపెండెంట్. ఐ నో దట్ అని బ్లాంక్ అంటే కుదరదు, అంటే వదిలేస్తే కుదరదు. అదే ఐ నో దట్ తీసేసి ఫెయిత్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అనేది మెయిన్ క్లాజ్. రెండోది, హీ గేవ్ అ ట్రీట్ టు హిస్ కలీగ్స్ సిన్స్ హీ ఈజ్ లీవింగ్ ద కాలేజ్. హీ గేవ్ ఎ ట్రీట్ టు హిస్ కలీగ్స్, మెయిన్ క్లాజ్ ఇది. సిన్స్ హీ ఈజ్ లీవింగ్ ద కాలేజ్, ఇది ఫస్ట్ పార్ట్కి డిపెండ్ అయిన పార్ట్. ఇది ఆయన కాలేజ్లో నుండి వెళ్ళిపోతున్నాడు, కారణం అది. కారణాలు ఏమైనా ట్రీట్ ఇవ్వడానికి కారణాలు వేరే ఉండవు, చాలా ఉంటాయి. దీనికి యాడ్ చేయొచ్చు మనం, హీ గేవ్ ఎ ట్రీట్ టు హిస్ కలీగ్స్ సిన్స్ హీ ఈజ్ లీవింగ్ ద కాలేజ్ ఇన్ నియర్ బై క్యాంటీన్ ఆఫ్టర్ ద కాలేజ్ టైమ్. ఇట్లా డిపెండెంట్ క్లాజెస్ మనము యాడ్ చేస్తూ పోవచ్చు. ఎందుకంటే డెఫినేషన్ ఏంటి, ఇట్ హ్యాస్ వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్ ఆర్ సబార్డినేట్ క్లాజెస్. ఇది గమనించారు కదా. హీ గేవ్ ఎ ట్రీట్ టు హిస్ కలీగ్స్ సిన్స్ హీ ఈజ్ లీవింగ్ ద కాలేజ్ నియర్ ద కాలేజ్ క్యాంటీన్ ఆఫ్టర్ కాలేజ్ టైమ్ అండ్ హీ ఇన్వైటెడ్ ఓన్లీ హిస్ డిపార్ట్మెంట్ కలీగ్స్. ఇట్లా మనం యాడ్ చేసుకుంటే ఎన్నైనా యాడ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. సో రెండు పార్ట్స్ ఉన్న సెంటెన్స్ తీసుకొని యూ ట్రై టు గో యాడ్ మోర్. ఇంకో ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ టు రీడ్ ఇన్ ద నైట్ వైల్ ఆల్ వర్ స్లీపింగ్. తను డేలో చదవలేదు, పని ఉంటుంది, వేరే రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కాబట్టి ఆ కాంటెక్స్లో షీ హ్యాడ్ టు రీడ్ ఇన్ ద నైట్ వైల్ ఆల్ వర్ స్లీపింగ్. ఆల్ వర్ స్లీపింగ్ ఒకటి పార్ట్. ఇక్కడ దీనికి యాడ్ చేయొచ్చా, మనం యాడ్ చేయొచ్చు. షీ హ్యాడ్ టు రీడ్ ఇన్ ద నైట్ వైల్ ఆల్ వర్ స్లీపింగ్ బికాస్ in the daytime they were all watching television disturbing her or they were just talking to her అని ఇట్లా డిఫరెంట్ ఫ్రేజెస్ క్లాజెస్ యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు టు మేక్ ఇట్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. మనకు ఎగ్జాంపుల్లో చూస్తే వన్ మెయిన్ క్లాజ్ వన్ డిపెండెంట్ క్లాజ్ కనబడతాయి ఎక్కువ. సో బెటర్ యూ మేక్. ఎందుకు? బికాజ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్, ఇన్ ఎనీ ఎగ్జామినేషన్, ఇఫ్ దిస్ టాపిక్ ఈస్ టు బి టెస్టెడ్, సో అట్లా 3-4 పార్ట్స్ ఉన్న సెంటెన్స్ ఇచ్చాడంటే జనరలీ క్యాండిడేట్ హూ ఇస్ టేకింగ్ ద ఎగ్జామ్ విల్ బి టెన్స్డ్. అవసరం లేదు. అందులో ఫస్ట్ మెయిన్ క్లాజ్ ఏంది ఐడెంటిఫై చేయండి. తర్వాత మెయిన్ క్లాజెసా, అవన్నీ కూడా మెయిన్ క్లాజెస్ అంటే అది కాంపౌండ్ అవుతుంది. లేదు డిపెండెంట్ క్లాజెస్ అనుకోండి, కాంప్లెక్స్ అవుతుంది. సో అది ఇచ్చి సెంటెన్స్ ఇచ్చి వాట్ కైండ్ ఆఫ్ అ సెంటెన్స్ దిస్ ఈజ్ అంటే అది చేయాలి. సో ఫస్ట్ జాబ్ ఈజ్ టు ఐడెంటిఫై మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే ఇండిపెండెంట్ క్లాస్, దానికి అదే మీనింగ్ ఇచ్చేటటువంటిది మెయిన్ క్లాస్. అదొకటి ఐడెంటిఫై చేయగలిగితే మనము ఇండిపెండెంట్ క్లాస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ రిమూవ్ దట్ అండ్ చెక్ వెదర్ ఇట్ గివ్స్ ద మీనింగ్. అండ్ ఇందులోనే ఒక చిన్న ఒకటి ఉంది, సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, అంటే కంబైనింగ్ 2 or more సెంటెన్సెస్ ఆర్ సెపరేటింగ్, ఇట్లా ఉంటుంది. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 or more సెపరేట్ సింపుల్ సెంటెన్సెస్ ఇంటూ అ సింగిల్ సెంటెన్స్. దీంట్లో డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఎ పార్టిసిపల్ ఈజ్ కామన్లీ యూజ్డ్ వెన్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ద 2 sentences ఆర్ ద సేమ్. ఎగ్జాంపుల్, బీయింగ్ టయర్డ్ హీ ప్రిఫర్డ్ టు టేక్ రెస్ట్ ఇన్ హిస్ ఫార్మ్ ల్యాండ్. ఓకే, రైట్, ఇది ఒకటి సార్ ఇక్కడ. సో హీ వాజ్ ప్రమోటెడ్, హీ స్టార్టెడ్ వర్కింగ్ మోర్ ఎఫిషియెంట్లీ అన్నదాన్ని సింథసైజ్ చేయాలంటే, మిక్స్ చేయాలనుకుంటే, కాంబైన్ చేయాలనుకుంటే, బీయింగ్ ప్రమోటెడ్ హీ స్టార్టెడ్ వర్కింగ్ మోర్ ఎఫిషియెంట్లీ అని. ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాడు, ఇంకా ఎంతూసియాస్టిక్గా పనిచేస్తున్నాడు, ఇంకా హ్యాపీగా పనిచేస్తున్నాడు, ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాడు అనే కాంటెక్స్లో. అండ్ ఇంకో కేటగిరీ అందులో యూజింగ్ ప్రపోజల్ ఫ్రేజ్ అని, they made rotis, and another sentence is they used wheat flour. They made rotis with wheat flour. These are the few examples that we can discuss under synthesizing of the sentences. One more example is the students made rockets, they used pens. ఇక్కడ యూజ్డ్ 2 సార్లు వచ్చింది, కన్ఫ్యూజ్ కాకండి. దే యూజ్డ్ పెన్స్ అంటే వాడేసిన పెన్లను వాడి ఒక రాకెట్ మోడల్ తయారు చేసి ఒక గిన్నిస్ రికార్డ్ తయారు చేశారు స్టూడెంట్స్. సో దాన్ని ద స్టూడెంట్స్ మేడ్ రాకెట్ యూజింగ్ యూజ్డ్ పెన్స్, అట్లా సింథసైజ్ చేయాలి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో సింథసైజ్ చేయమంటాడు 2 సెంటెన్స్లు ఇచ్చి, లేదా 2 సెంటెన్స్లు ఇచ్చి దాని సింథసైజ్ 4 ఆప్షన్స్ ఇచ్చేసి
ఐడెంటిఫై ద రైట్ సింథసిస్ ఆఫ్ ద గివెన్ టూ సెంటెన్సెస్ అంటాడు. సో యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ టుడే the definitions of simple, compound, complex sentences and synthesis of sentences. Please, practice after understanding these things, make your own examples with as many as possible, so that you do not have any difficulty with these topics, so that you can easily go for any competitive examination and be successful in English part as well.